హలో అండి, అందరికీ నమస్తే అండి. ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి కౌలు రైతులకు భారీ శుభవార్త అండి. కూటమి ప్రభుత్వం కౌలుకు చేసే రైతులకు అందరికీ కూడా భారీ శుభవార్తలు అయితే తెలిపింది. ఒకటి కాదండి, 4 శుభవార్తలు అయితే తెలిపింది. కౌలు రైతులు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా స్కిప్ చేయకుండా చూడండి. అలాగే యజమానులు కూడా ఈ వీడియోని అయితే చూడండి. అంటే నార్మల్ రైతులు వాళ్ళు కూడా ఈ వీడియోని అయితే స్కిప్ చేయకుండా చూడండి. నిజంగా చాలా మంచి అప్డేట్ అనేది చెప్పవచ్చు కౌలు రైతులకి అలాగే రైతులకి. సో దట్ ఎవరు కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అలాగే వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేసి మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను పెట్టే ప్రతి వీడియో కూడా గవర్నమెంట్ నుంచి వచ్చే ప్రతి అప్డేట్ కూడా మీకైతే అందరికన్నా ముందు వస్తుంది. సో దట్ అందరికన్నా ముందు మీరైతే చూడొచ్చు. ఓకేనండి, మరి లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి కౌలు రైతులకైతే కూటమి ప్రభుత్వం భారీ శుభవార్త తెలిపిందండి. మనకు ఇంతకుముందు గత ప్రభుత్వంలో రైతు భరోసా కింద ప్రతి రైతుకి కూడా 13,500 రూపాయలు అనేది రావడం అయితే జరిగింది. అంటే మనకు కేంద్ర ప్రభుత్వం నుంచి 6,000, రాష్ట్ర ప్రభుత్వం నుంచి 7,500 రూపాయలు అనేది రైతులకు, అంటే కౌలు రైతులకు కదండి, మామూలు రైతులకే ఇచ్చేవాళ్ళు. కానీ ఇప్పుడు ఈ ప్రభుత్వంలో కౌలు రైతులకు మామూలు రైతులకు ఇద్దరికీ కూడా సంవత్సరానికి 20,000 రూపాయలు అనేది ఆర్థిక సహాయంగా అయితే ఇస్తామని చెప్పారు. సో దీన్ని ఊరికే ఇవ్వరండి, దీంట్లో మీకు కొన్ని ప్రాసెస్లు అయితే ఉన్నాయి. అవన్నీ కూడా మీరు చేసుకుంటే ఖచ్చితంగా కూడా మామూలు రైతులకి ఇచ్చే విధంగానే కౌలు రైతులకు కూడా ఇస్తారు. అలాగే దీంతో పాటుగా కౌలు రైతులకు ఇంకా కూడా బెనిఫిట్స్ అయితే ఉన్నాయండి. రాష్ట్ర ప్రభుత్వం నుంచి 14,000 రూపాయలు, కేంద్ర ప్రభుత్వం నుంచి 6,000 రూపాయలు, మొత్తం కూడా 20,000 రూపాయలు అనేది అన్నదాత సుఖీ భవ అనే పథకం అనేది మనకి ఇప్పుడు కూటమి ప్రభుత్వం, కొత్త ప్రభుత్వం అయితే ఏర్పాటు చేయడం జరిగింది. సో మనకు కేంద్రం నుంచి 6,000 కదా వచ్చేది, ఇప్పుడు ఆ 6,000 అనేది 8,000 రూపాయలు అనేది చేయడం జరిగింది. ఈ 8,000 రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే 14,000 మొత్తం కూడా 22,000 రూపాయలు అనేది కౌలు రైతులకు అలాగే మామూలు రైతులకు, అంటే యజమానుడికి ఇద్దరికి కూడా వస్తుందండి. అలాగే దీనికి CCRC కార్డు అనేది కౌలు రైతులకి ఉండాలి. ఆ కార్డు ఉంటేనే ఇదైతే వస్తుంది. అలాగే దీంతో పాటుగా రైతులకు, కౌలు రైతులకైతే కొన్ని బెనిఫిట్స్ అయితే ఇచ్చారండి. మనకు మామూలు రైతులకైతే అన్నీ ఉంటాయి, బట్ మనకు కౌలు రైతులకైతే ఎట్లాంటివి ఉండవు. కాబట్టి ఇప్పుడు కౌలు రైతులకు కూడా కొన్ని బెనిఫిట్స్ అయితే ఇచ్చారండి. ప్రకృతి వైపరీత్యాల వల్ల మీ పంట అనేది నష్టపోయింది అనుకోండి, అలాంటప్పుడు మీకైతే ప్రతి రైతుకి, కౌలు రైతులకు నష్టపరిహారం అనేది చెల్లిస్తామనేది చెప్పడం జరిగింది. సో అప్పుడు ఈ నష్టపరిహారం అనేది పంట వేసేటప్పుడు కౌలు రైతులకే వస్తుందండి, యజమానుడికైతే రాదనమాట. ఎందుకంటే మనకు కౌలు రైతు కాబట్టి అది చేసేది, అందుకని చెప్పి యజమానుడికి ఇది రాదండి, కేవలం కౌలుదారికి మాత్రమే వస్తుంది. అలాగే దీంతో పాటుగా ఇన్పుట్ సబ్సిడీ కూడా కౌలు రైతులకైతే ఇస్తారండి, యజమానుడికైతే ఇవ్వరన్నమాట. కౌలు రైతులకి ఇన్పుట్ సబ్సిడీ కూడా వస్తుంది. అలాగే దీంతో పాటుగా బీమా కూడా వర్తిస్తుంది. అంటే రుణాలు, వడ్డీ లేని రుణాలు కౌలు రైతులకు పంట కోసం అని చెప్పి మీరు బ్యాంకుకి వెళ్ళి బీమా అనేది అప్లై చేసుకుంటే మీకు లోన్ అనేది ఇస్తారనమాట. ఈ లోన్ అనేది మీకు 1,00,000 రూపాయల లోన్ అనేది కౌలు రైతులకైతే వర్తిస్తుందండి. అలాగే ఇప్పుడు ఇవన్నీ కూడా మీకు రావాలి అంటే CCRC కార్డు అనేది మీరు తెచ్చుకోవాలి. ఈ CCRC కార్డు అనేది ఎక్కడ దొరుకుతుంది అని చూసుకున్నట్లయితే ERO ఆఫీస్కి వెళ్ళి మీరైతే లాగిన్ అవ్వాలండి. ఈ CCRC కార్డు కౌలు రైతులకి కావాలి అంటే ERO ఆఫీస్కి వెళ్ళి మీరైతే లాగిన్ అవ్వాలి. అప్పుడు లాగిన్ అయిన తర్వాత మీకు కార్డు అనేది ఇస్తారు. ఆ కార్డు అనేది ఇక్కడ నేను స్క్రీన్ మీద పెడతాను చూడండి, ఆ విధంగా అయితే ఉంటుందండి. ఆ కార్డు తీసుకొచ్చి మీరు రైతు భరోసా కేంద్రం దగ్గర అయితే, మనకు వ్యవసాయ శాఖ సెక్రటరీ అని ఉంటారు రైతు భరోసా కేంద్రంలో. ఇప్పుడు రైతు భరోసా కేంద్రం అనేది అప్పట్లో ఉండేది, ఇప్పుడు మనకు రైతు భరోసా సేవా కేంద్రంగా మార్చడం అయితే జరిగింది. అక్కడైతే మీరు తీసుకెళ్ళి CCRC కార్డు అనేది ఇవ్వాలి. సో CCRC కార్డు అంటే ఏమిటి అంటే క్రాప్ కల్టివేటర్ రైట్ కార్డు. CCRC కార్డు అంటే క్రాప్ కల్టివేటర్ రైట్ కార్డ్ అన్నమాట. ఈ కార్డ్ని మీరైతే
ఈఆర్ఓ ఆఫీస్లో లాగిన్ అయితే అవ్వాలండి. మీరు లాగిన్ అవ్వడానికి మీకు ఏమేం తీసుకెళ్ళాలి, లాగిన్ అంటే ఊరికే వెళ్ళి లాగిన్ అయిపోతే సరిపోదండి. అక్కడికి మీరు తీసుకెళ్లాల్సింది యజమానుడి పాస్బుక్, కైలుకు సంబంధించిన పాస్బుక్ జెరాక్స్ అండి. ఆ జెరాక్స్ అనేది తీసుకెళ్ళాలి. అలాగే యజమానుడి ఫోన్ నంబరు, అలాగే యజమానుడి జెరాక్స్, ఆధార్ జెరాక్స్, ఇవి 3 తీసుకెళ్ళాలి. అలాగే దీంతో పాటుగా కౌలు రైతులకి ఎవరైతే చేస్తారో కౌలుకి వాళ్ళ ఆధార్ కార్డు, అలాగే దీంతో పాటుగా బ్యాంక్ అకౌంటు, అలాగే 2 పాస్ ఫోటోలు. సో ఇక్కడ నేను చెప్పాను కదండి, అవన్నీ కూడా మీరు తీసుకెళ్ళాలి. యజమానులకి కొన్ని డౌట్స్ కూడా ఉంటాయండి, ఈ విషయంలో కొంత కన్ఫ్యూజ్ కూడా అవుతూ ఉంటారు. ఇవన్నీ కూడా మనం కౌలు రైతులకి ఇచ్చేస్తే ఈ భూమి అనేది కౌలు రైతులకి వెళ్ళిపోతుందేమో అని చెప్పేసి భయం చెందుతూ ఉంటారు. అట్లాంటి భయాలు ఏమీ అవసరం లేదండి. సో మనకు ఆ కార్డు అనేది చేపించుకునేటప్పుడు ఒక బాండ్ పేపర్ కూడా తీసుకెళ్లాలండి. ఆ బాండ్ పేపర్ మీద మనకు కౌలు రైతులకి యజమానుడికి మధ్యలో ఒప్పందం అనేది 11 నెలల పాటు అనేది ఒప్పందం అనేది రాపించుకోవాలన్నమాట. అంటే మనకు 4 నెలలకు ఒకసారి వ్యవసాయం వేయడానికి, మనకు 11 నెలలకి 2 సార్లు వ్యవసాయం చేయడానికి ఈ కార్డు అనేది వర్తిస్తుంది. ఆ తర్వాత మళ్ళీ కూడా క్యాన్సిల్ అవుతుంది. మళ్ళీ కూడా అప్లై చేసుకొని మీకు యజమానుడు సంతకం పెట్టి, ఆ సంతకం ఏంటంటే నేను ఈ కొన్ని నెలలుగా కౌలుకి ఇస్తున్నాను, ఆ తర్వాత భూమి మళ్ళీ నాదేను, కేవలం కౌలుకు మాత్రమే ఇస్తున్నాను, దీని ద్వారా నేను డబ్బులు తీసుకుంటున్నాను అని చెప్పడానికి ఆ బాండ్ పేపర్ అన్నమాట. అలా ఇచ్చిన తర్వాత అక్కడ మనకు ఆ బాండ్ పేపర్ ఇచ్చిన తర్వాత మనకైతే CCRC కార్డు అనేది ఇస్తారు. ఆ కార్డు కనుక మీరు తీసుకెళ్ళి రైతు సేవా కేంద్రంలో ఇచ్చినట్లయితే అక్కడి నుంచి మీకు 11 నెలల పాటు, అంటే 1 సంవత్సరంలో మీకు మీకు అన్నదాత సుఖీభవకి వచ్చే అన్నదాత సుఖీభవ, ఇప్పుడు మనకు కూటమి ప్రభుత్వం కొత్త పథకం అయితే ఏర్పాటు చేసింది కదండి. ఇప్పుడు మనకు కూటమి ప్రభుత్వం కొత్త పథకాన్ని అయితే ఏర్పాటు చేసింది కదా, దీనికి సంబంధించి 22,000 రూపాయలు అనేది కౌలు రైతులకు యజమానుడికి ఇద్దరికి కూడా వస్తుంది. చెరి 22,000. అలాగే ఏదైనా ప్రకృతి వైపరీత్యాల వల్ల మీకు పంట అనేది నష్టపోతే అప్పుడు మనకు కౌలు రైతులకి డబ్బులు చెందుతాయి. ఇన్పుట్ సబ్సిడీ కూడా కౌలు రైతులకే వస్తుంది. అలాగే మీకు కైలుకు సంబంధించి ఏదైనా లోన్ కావాలి అనుకుంటే అది కూడా మనకు కౌలు రైతులకైతే వస్తుంది. సో నేను చెప్పింది మీకు అర్థమైందో లేదో తప్పకుండా కామెంట్ చేయండి. ఓకేనండి, మీరు రేపే వెళ్ళి కూడా దీన్నైతే అప్లై చేసుకోవచ్చు. ఓకేనండి, వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేసి మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం.